ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయా, మ్యాగీ ఏంటి ఎలా అరుస్తుంది? ఆ వెంకీగాడు అమ్మ కొట్టిన దెబ్బకి చిర్రెత్తి అరుస్తుందా లేక చిప్పుపోయి అరుస్తుందా? ఈ టైంలో డౌట్లు అడిగితే నీ చాప్ ట్రెండ్ ఓకే ఓకే. మ్యాగీ మ్యాగీ అమ్మి అమ్మి తలుపు తీయమ్మి. ఓ తూరి నేను చెప్పేది విను. అవును మ్యాగీ, నా మాట విను మ్యాగీ. మ్యాగీ నా మాట విను. తలుపు తీయి. మ్యాగీ తలుపు తెరు అమ్మా. నా మాట విను మ్యాగీ, తలుపు తీ మ్యాగీ. రేయ్ నీ మ్యాగీ మ్యాగీ నా మాట విను. మ్యాగీ తలుపు తీయి. మ్యాగీ 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 తలుపు తీయి. మ్యాగీ 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 తలుపు తీయి. మ్యాగీ నా మాట వినమ్మా. తలుపు తీయమ్మా. మ్యాగీ అయ్యో మ్యాగీ ఏందమ్మా ఇది? అయ్యో కత్తి. ఏందమ్మా ఇది? వదలమ్మి వదులు. వదిలే మ్యాగీ వదలమ్మి. అయ్యో ఏంటి మ్యాగీ ఈ కత్తి? ఆ వెంకీగాడు నిన్ను చేసుకోలేదని వాళ్ళమ్మ నిన్ను ఏదో అందని ఈ కత్తితో పడుచుకొని చచ్చిపోతావా? ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గడి కోసం నువ్వు చావాల్సిన పనే ఉంది మ్యాగీ. అసలు నువ్వు క్యూ అంటే నీ కోసం క్యూ కట్టడానికి, నువ్వు తా అంటే నీ మెళ్ళ తాళి కట్టడానికి బొచ్చెడు మంది వెయిట్ చేస్తున్నారు మ్యాగీ. అబ్బా ఈ కత్తి నా ప్రాణం తీసుకోవడానికి కాదురా, ఆ పద్దు ప్రాణం తీయడానికి. ఆగవే. ఏందమ్మీ నువ్వు చేసాడిది? దాన్ని చంపుతానంటావేంది? నన్ను ఆపకు మమ్మీ. ఆ శారద నన్ను కాదన్నందుకు కలిగే బాధ కన్నా నా కాలి కింద చెప్పు ఆ పద్దుని కోడలుగా చేసుకున్నందుకు నా కొళ్ళంతా పావులు పాకినట్టుంది. నేను చంపేస్తాను దాన్ని. దాన్ని చంపితే మనకే వస్తాదమ్మీ. అనవసరంగా మర్డర్ కేసు మన మీద పడతాది. ఆస్తి వస్తుందా చెప్పు. అయినా ఇప్పుడు ఏమై ఉండదని, ఏం పోయుండదని? తాంబూలం పళ్ళాలే కదా మార్చుకున్నారు. పళ్ళాలు మార్చుకుంటే పెళ్ళిళ్ళైపోవు కదా. ఇప్పటికీ ఆ వెంకిగాడి చెల్లి పిలక మన గుప్పెట్లోనే ఉండాది. దాన్ని అడ్డు పెట్టుకుని వాడితో ఎలా ఆడుకోవాలనో, ఆస్తిని ఎలా లాక్కోవాలనో అది ఆలోచించమ్మీ. ఆ తర్వాత ఆడుకుందాం. ఆ పద్దు కృష్ణవేణీలతోటి, శారద విద్యలతోటి. ఏంది? ఊరి జనం ముందు ఆ శారద నన్నన్న మాటలకి నేను ఊరేసుకొని సచ్చుండాలా? కానీ నేనేమీ సావలేదే. ఎందుకో? నిన్ను చూసుకునే అమ్మీ. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే. మమ్మీ అవును మ్యాగీ, ఆ ఆస్తిని రాబట్టుకునేదానికి నువ్వు చెప్పిన పెళ్లి ప్లాన్ తప్ప మరింకే దారి లేదు. అందుకే గుడ్డిగా నేను నీ వెనకాలే నడుస్తా ఉండాను. ఇప్పుడు నువ్వు ముందుకి నడిపించాలి తప్ప నరకతా సంపుతా అని ఆవేశానికి పోరాదమ్మీ. ఆస్తి పోతాది. అర్థం చేసుకో అమ్మీ. నువ్వు మ్యాగీని కాదని పద్దుని కోడలుగా చేసుకునే నిర్ణయం తీసుకుంటావని నేను ఊహించలేదమ్మా. నచ్చని మనిషితో కాపురం నరకం కాదు భయ్యా. జీవితాంతం ఆ బాధను ఎలా భరిస్తావు? నా చెల్లి బాధ్యత ముందు ఆ బాధ చిన్నదేరా. భరిస్తాను. ఇలాంటి నిర్ణయం తీసుకుని నేనేమైనా తప్పు చేశానా వెంకీ? చచ్చా, నీ నిర్ణయంలో ఎప్పుడూ తప్పులుండవమ్మా. కానీ ఆ మ్యాగీని కాదనుకోవడం వల్ల చెల్లెలి కాపురంలో ఏ సమస్య వస్తుందో అమ్మా. నా గురించి కాకుండా చెల్లెలి గురించి ఆలోచించాల్సిందమ్మా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళైనప్పుడు
ఒక కంటి సంతోషం ఆలోచించి మరో కంటిని సమస్యలోకి నెట్టలేను కదా నాన్నా. తన కొడుకు పరిస్థితికి కారణం నువ్వే అని నిందలు వేసిన అఖిలాండేశ్వరి తిరిగి నీతోనే తన కూతురు పెళ్లికి సిద్ధపడింది అంటేనే ఆ పెళ్లి వెనకాల పెద్ద కుట్రే ఉందని అర్థం అవుతుంది కదా. అలాంటప్పుడు నువ్వా మ్యాగీ మెళ్ళో తాళి కడితే అది బంధం అయిపోదు, బంధనం అవుతుంది. తెలిసి తెలిసి కూతురు కోసం కొడుకు జీవితాన్ని ఆ ఊబిలోకి ఎలా నెట్టగలను? కానీ ఈ సంఘటన వల్ల చెల్లి సమస్యని ఆ అఖిలాండేశ్వరి మరింత పెద్ద చేసే అవకాశం ఉందమ్మా. ఆ సందేహమే నువ్వు పెట్టుకోకు. నా కొడుకు సమర్థత ఏంటో నాకు బాగా తెలుసు. చెల్లి సమస్యని సంతోషంగా మార్చగలవన్న నమ్మకం నాకుంది. కాబట్టి నువ్వింక విద్య గురించి బెంగ పెట్టుకోకుండా పద్దుతో పెళ్లి గురించి ఆలోచించు నాన్నా. పద్దు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారు పడకమ్మా. ఇన్నాళ్ళు నా కంట్లో కన్నీళ్లు చూసి చూసి ఇది ఏడుపు అనుకుంటున్నావేమో. ఇవి కన్నీళ్లు కాదమ్మా. బావ నాకు దక్కుతున్నాడన్న సంతోషం గుండె నిండా నిండి పొంగి వస్తున్న ఆనంద బాష్పాలు. బావ నావాడైపోతున్నాడని ఇల్లంతా గెంతులేస్తూ తిరగాలన్నంత సంతోషంగా ఉందమ్మా. కానీ ఈ ఇంట్లో అలా ఉండటానికి కుదరదు కదా. మరేం పర్లేదమ్మా. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే ఈ అద్భుతం జరిగింది. నీ ప్రేమ గెలిచింది. మీ తాతయ్య ఆశ నెరవేరబోతుందమ్మా. ఈ టైంలో మీ తాతయ్య కూడా ఇంట్లో ఉండుంటే ఎంత సంబరపడేవారో. మా పెళ్లి షూటింగ్ కోసమైనా తాతయ్య త్వరగా కోలుకుంటారమ్మా. ఆ నమ్మకంతోనే రేపు లగ్నపత్రిక రాయించడానికి పంతులు గారిని పిలిపిస్తున్నానమ్మా. నువ్వే ఫోన్ చేసి ఈ విషయాన్ని మీ బావకి అత్తయ్యకి చెప్పు. అయ్యో, నేనా? నువ్వే చెప్పమ్మా. ఇన్ని రోజులు పన్నిగట్టుకుని మీ బావతో మాట్లాడిందానివి ముహూర్తాలు పెట్టుకోబోతున్నారన్న విషయాన్ని మాట్లాడ్డానికి కంగారు పడతావేంటి? నువ్వే మాట్లాడు, నేనేం చెప్పను. అమ్మా 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 అమ్మా. అమ్మేంటి ఇలా ఇరికించేసి వెళ్ళిపోయింది?